తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో చంద్రబాబు పేరు కాస్త ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చంద్రబాబు మరో రూపంలో తెలంగాణకు వస్తున్నారని, మరో పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు. చంద్రబాబు నేరుగా టీడీపీని యాక్టివ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ టీడీపీని యాక్టివ్ చేస్తే ఆయనే పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తే నేరుగా వచ్చినట్లుగా అవుతుంది. మరో రూపంలో రావటం ఏంటన్నది చాలా మందికి అర్థం కాలేదు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఎన్డీఏ రూపంలో చంద్రబాబు వస్తున్నారని అర్థమవుతోంది. కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం ఎన్డీఏ రూపంలో వస్తున్నారని చాలా మందికి అర్థమైంది. కానీ ప్రస్తుతానికి ఎన్డీఏ తెలంగాణలో లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. జనసేన పార్టీని కూడా కలుపుకున్నా ప్రయోజనం లేదని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయం మారుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఓ సూచికగా మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడుతుందనటంలో సందేహం లేదు. అయితే కాస్త పరిశీలనగా చూస్తే ఉత్తర తెలంగాణలో మాత్రమే బీజేపీ బలపడుతోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ తిరుగులేని బలం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలలో బీజేపీ ఎంపీ సీట్లను గెలుచుకుంది. అక్కడే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న 8 స్థానాల్లో 7 ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో ఒక్కటే, అది కూడా గోషామహల్ ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో బీజేపీ సాధించింది ఏమీ లేదు. గ్రేటర్లో చాలా బలంగా ఉంటామని చెప్పుకుంటారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించింది ఏమీ లేదు. కిషన్ రెడ్డి కూడా సికింద్రాబాద్లో అతి కష్టం మీద బయటపడ్డారు. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలో పక్కన పెడితే దక్షిణ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీకి పార్ట్నర్ అవసరమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్డీఏ విస్తరణపై చర్చ జరగటానికి ఇదే కారణం. తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఇనాక్టివ్గా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పోటీకి దూరంగా ఉండటంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయలేదు. చంద్రబాబు తెలంగాణ టీడీపీ విషయంలో ఏదో వ్యూహంతో ఉండటంతోనే సైలెంట్ గా ఉన్నారని భావిస్తున్నారు. అదేంటన్నది స్పష్టత లేదు. కానీ ఖచ్చితంగా ఏపీ తరహాలో తెలంగాణలోనూ ఎన్డీఏను బలోపేతం చేయటం అని అనుకుంటున్నారు. ఏపీ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేయటం వల్ల దక్షిణ తెలంగాణలో మంచి ఫలితాలు సాధించవచ్చని, ఉత్తర తెలంగాణలో ఎలాగూ బీజేపీ బలపడిందని లెక్కలు వేస్తున్నారు. దక్షిణ తెలంగాణ ఈక్వేషన్స్ కలిసి వస్తే నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఓ నమ్మకానికి వస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ ఓ ప్రమాదాన్ని గుర్తించలేకపోతోంది. అదేంటంటే చంద్రబాబు అనే మాట కేసీఆర్ కు బ్రహ్మాస్త్రం. ఆయన మళ్లీ తెలంగాణలో రాజకీయంగా అడుగు పెడుతున్నారని అధికారికంగా తెలిస్తే కేసీఆర్ చేసే రాజకీయాన్ని అంచనా వేయటం కష్టం. బీఆర్ఎస్ కోల్పోయిన పట్టు మళ్లీ రోజుల్లోనే తెచ్చుకోగల నేర్పు ఆయన సొంతం. వైఎస్ఆర్ రెండోసారి గెలిచిన తర్వాత ఇక తెలంగాణ ఉద్యమమే లేదనుకున్నారు. కానీ నెలలోనే తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రకటన చేసేలా ఉద్యమాన్ని నిర్మించారు. అలాంటి అవకాశాన్ని చంద్రబాబు ద్వారా బీజేపీ ఇస్తోందని కేసీఆర్ అనుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో కేసీఆర్ సక్సెస్ అయితే ఎన్డీఏ కూటమిని తెలంగాణలో ఏర్పాటు చేసుకుని పేర్చుకుంటూ వచ్చిన బలాన్ని ఇట్టే కోల్పోయే అవకాశం ఉంది. అందుకే బీజేపీ ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.